క్రైస్తవ అలసిన వారిని ఊరడించు మాటలు. ఫిబ్రవరి 19. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనిరి. యెహోషువ 9:14. యెహోషువ మరియు ప్రజలు దీనులుగా భయముతోనున్న గిబియోనీయులతో ప్రమాణము చేయుటలో ఏమాత్రము హాని ఉండదని తలంచి ప్రమాణము చేసిరి. కావున వారు దేవుని యొద్ద సంప్రదించకనే బ్రతిమలాడుచున్న గిబియోనీయులకు జాలి దయ చూపించగోరి వారిని నాశనము చేయమని నిబంధన చేసిరి. యెహోషువ మరియు ఇశ్రాయేలు ప్రజలు గిబియోనీయుల విషయమై దేవుని యొద్ద విచారించి ఆయన చిత్తమును ఎరుగుటలో తప్పిపోయినట్లు మనం కూడా ఎంతో తరచుగా దేవుని నుండి నడుపుదలను వెదుకుటలో తప్పిపోదుము. ప్రభు ద్వారా నడిపించబడుట దేవుని పిల్లల యొక్క ఆధిక్యత. ఆయన నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను అని వాగ్దానం చేశాను. కీర్తన 32:8. మనకందరికీ ఇది గంభీరమైన హెచ్చరిక. ఏదైనాను తీర్మానం చేయుటకు ముందు, ఏమైనాను చేయుటకు ముందు, అది కుటుంబ సంబంధమైన లేక వివాహ సంబంధమైన లేక ఉద్యోగ సంబంధమైన విషయమైనను మనము నష్టపరచబడకుండా, అవమానపరచబడకుండా నిమిత్తము నడిపింపు కొరకు ప్రభు యొద్దకు వెళ్ళుటకు జాగ్రత్త వహించవలెను. కొందరు చిన్న విషయములకు కూడా ప్రభు యొద్దకు వెళ్ళవలెనా అని ఆశ్చర్యపడవచ్చును. జ్ఞాపకం ఉంచుకొనుడి, యెహోషువ కూడా గిబియోనీయుల విషయమై ఇదే అనుమానాస్పదమైన తలంపును తలంచెను. దేవుని ప్రజలముగా మన బంధువులు, మన సొంత తెగవారు, మన స్నేహితులు లేక ఇరుగు పొరుగువారు లేక మరి ఇంకెవరి ద్వారానైనాను నడిపించబడకుండునట్లు హెచ్చరిక తీసుకుందాము. కేవలము దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ మరియు దేవుని స్వరము ద్వారా మాత్రమే నడిపించబడవలెను. దేవుని చిత్తమును కనుగొనుటకు ఒకవేళ ఒక దినము కానీ, ఒక వారము కానీ, 5 సంవత్సరములు కానీ, 10 సంవత్సరములు కానీ లేక ఇంకా ఎక్కువ కానీ పట్టవచ్చును. అది ఎంత కాలమైనప్పటికీ ఆయన నీతో మాట్లాడుటకు ఇష్టపడినంత వరకు ఓపికతో వేచియుండుము. దాని నిమిత్తం పదే పదే ఉదయము, మధ్యాహ్నము, రాత్రి మరియు ప్రతిదినము ప్రార్థించుము. లేని ఎడల మీరు మీ పిల్లలు నష్టపోవుదురు. ఈ నష్టము అనేక రీతులుగా ఉండవచ్చును. మొట్టమొదటిగా నీవు ఆత్మీయముగా గుడ్డివాడవగుదువు. నీవు దేవుని వాక్యమును అర్థం చేసుకొనలేవు. నీవు ఎంత మాత్రమును ప్రార్థన యందు ఆనందమును అనుభవించలేవు. నీ ఆత్మీయ వినికిడిలో మందుడవైనందున నీవు దేవుని స్వరమును వినలేవు. శత్రువు నీ జీవితంలో ఇంకా ఇంకా అధికముగా స్థలమును సంపాదించుకొనుచూ ఉండును. ప్రభువు భూమి మీదనున్న జనములందరికంటే నిన్ను అత్యధికముగా హెచ్చించుటకు పరలోక స్వాస్థ్యమును నీకు ఇవ్వవలనని కోర్చున్నాడు. ఆయన తనకున్నదంతయు, తన రాజ్యమును, తన అధికారమును నీకు ఇవ్వగోర్చున్నాడు. అందుచేతనే కొన్నిసార్లు ఆయన నిన్ను వేచి ఉండునట్లుగా చేయును. దేవుని యొద్ద నుండి నీవు సమస్తమును పొందగోర్చున్న ఎడల శత్రువు కొరకు వెనుక ఒక డెక్క కూడా విడవకుండాటకు నీవు నేర్చుకునవలెను. నీవు ప్రతి దానిలోనూ దేవుని చేత నడిపించబడవలెను. ప్రభువు నుండి పదే పదే హెచ్చరించబడుచున్నప్పటికీ అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు విషయమై పొరపాట్లు చేయుచు మోసపోవచ్చుండుట ఎంత విచారకరమైన విషయము. కొన్నిసార్లు వారు తమ కుమార్తెలు పెద్దవారైపోతున్నారు, వారిని ఎవరిని వివాహము చేసుకున్నారని భయపడుదురు. కావున వారు దేవుని యొద్ద సలహా అడగకుండగానే త్వరపడి అవిశ్వాసులతో వివాహం చేయుదురు. వివాహమైన పిమ్మట కుమార్తెలు తమ భర్తలను మార్చుకొనగలరని వాదించుదురు. మీరు అలాగున చేసిన ఎడల మీరు, మీ కుటుంబము మరియు మీ కుమార్తె అనేక సంవత్సరములు కష్టపడవలసి వచ్చును. మీకు ఎంతో దుఃఖము కలుగునని మేము ఎంతో విచారముగా మిమ్మును హెచ్చరించుచున్నాము.